ముఖ్యమైన అంశం పైన తెలంగాణ గవర్నర్కి సామాజిక కార్యకర్త బక్కా జర్సన్ గారు ఒక అంశం పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అన్నతో ఒకసారి. అన్న చెప్పండి, ఏ ముఖ్యమైన అంశం పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు? సో ఏంటి చాలా రోజుల తర్వాత మరొకసారి ఈ లెటర్ ప్యాడ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ ఏమని ఇచ్చిండు? డియర్ మీనాక్షి నటరాజన్ జీ, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే మల్లికార్జున్ ఖర్గే has approved the proposal for the nomination of the following persons as MLC candidates under governor quota. మల్లికార్జున్ ఖర్గే ఎవడు ఇక్కడ? గవర్నర్ కోటా కింద ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు గవర్నర్ గారు మన ఏఐసిసి అధ్యక్షులు ఆమోదించడానికి అసలు ఆయన ఎవరు? ఆయనకేం సంబంధము? గవర్నర్ కోటా నామినేషన్ పోస్టులు వాళ్ళు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, ఉద్యమాల్లో ఉండేటోళ్లకు, సోషల్ వర్క్లో ఉండేటోళ్లకు, ప్రొఫెసర్లకు, అసోంటోళ్ళకు కొంత ప్రత్యేకమైన ఏ రాజకీయ పార్టీల సంబంధం లేని వాళ్ళ వ్యక్తులకు ఈరోజు ఇస్తారు. కానీ ఈరోజు గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పేర్లు రాసి మా పేర్లు పంపుతున్న గవర్నర్ గారు ఇవి ఆమోదించండి. ఈ లెటర్ రాక ఈరోజు ఈ ప్రత్యేకమైన కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టు 17వ తారీఖు చివరి తీర్పును వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ చివరి తీర్పు ఇచ్చిన తర్వాత అది గవర్నర్ గారికి వస్తుంది. గవర్నర్ గారికి ఎలక్షన్ కమిషన్కి వస్తుంది. వాళ్ళు నోటీస్ ఇస్తారు, పలానా 2 ఎమ్మెల్సీలు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన జడ్జిమెంట్ వల్ల మేము ఈ 2 కూడా ఖాళీలు అయిపోయినాయి, ఇవి మళ్ళీ నింపనిక నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి 2 పేర్లో 3 పేర్లో సిఫారసు చేయాలి. కానీ ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు. సుప్రీంకోర్టుకి ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. నంబర్ 1. నంబర్ 2, గవర్నర్ గారు 2 సీట్లు ఖాళీ అయినని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ లేదు. 2వ పాయింట్. 3వ పాయింట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఈ 2 ఖాళీలైన కాబట్టి ఎన్నికల డేట్లు ఖాళీల గురించి వాళ్ళు ప్రకటన చేయలేదు. ఇవేవి జరగక ముందే కేసీ వేణుగోపాల్ అనేటోడు 1 సెప్టెంబర్ 2026 రోజు ఈ లెటర్ అధికారికంగా ఈ లెటర్ ఏ విధంగా రిలీజ్ చేసిండు? ఇది వెబ్సైట్లోకి వచ్చినాక మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు ఎందుకు తీసేసిండ్రు? ఇది వెబ్సైట్లో కాంగ్రెస్ వెబ్సైట్లలో పెట్టిండ్రు, ట్విట్టర్లో పెట్టిండ్రు, మళ్ళీ ఇమీడియట్గా ఎందుకు తీసేసిండ్రు? ఎందుకంటే గవర్నర్ కోటా కింద వచ్చే పేర్లు రాజకీయ పార్టీలకు ఇచ్చే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఎటువంటి కూడా పవర్స్ లేవు. ఈరోజు పవర్స్కు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసిండ్రు, వాళ్ళు దొరికిపోయినరు. ఇంతకుముందు దాసోజు శ్రవణ్ కానీ లేకుంటే 2-3 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయినరు. వాళ్ళు ఎందుకు తీసేసిండ్రు? ఆ పార్టీలో పదవులు ఉన్నాయి కాబట్టి తీసేసిండ్రు. అర్థమైందా? మరి వీళ్ళు మేధావులు అని చెప్పలే, మా కార్యకర్తలు అని చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ ఇవ్వలే. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన దొంగ. స్వతహాగా 89 క్రిమినల్ కేసులు ఉన్న దొంగ. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నాయి. ఆయన కాక ఈరోజు కేసీ వేణుగోపాల్ను దొంగను చేసిండ్రు. ఆయన దగ్గర ఉన్న మంత్రులు మొత్తం క్యాబినెట్ మొత్తం ఈరోజు పరమానంద శిశువులను చేసిండు. మరి ఈ పేర్లు మనకు ఇవ్వమని చెప్పి గవర్నర్ కలికి ఏమైనా లెటర్ వచ్చిందని చెప్పి ఒక మంత్రి అడగలేదు. ఎలక్షన్ కమిషన్ ఏమైనా దీని మీద లెటర్ వచ్చింది ఆయన అడగలేదు. కాబట్టి ఈరోజు నేను నీట్గా ఇలా పెట్టిన కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ను ఫాలో కాలేదు. గవర్నర్కి ఇచ్చిన దాంట్లో ది పవర్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ అండర్ ద గవర్నర్స్ కోటా రెస్ట్ సోలీ విత్ ది హానరబుల్ గవర్నర్ అపాన్ డ్యూ రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే క్యాబినెట్ ఆమోదం రావాలి. ఎప్పుడు ఈయన పంపుతారు 2 ఖాళీలు ఉన్నాక. ముందే నువ్వు ఎట్లా పంపినావు, ఎందుకు పంపినావు అంటే ఈయన బాగా చెప్పిండు, కేసీ వేసుకోగా చెప్పిండు, క్యాబినెట్ విన్నది. గవర్నర్ కోటా మేము చెప్పినట్టే, నువ్వు చెప్పినట్టే మేము గవర్నర్కి పంపుతాం, నువ్వు ఇచ్చిన పేర్లే మేము పంపుతాము. ఎందుకంటే 31వ తారీఖు కేరళకు ప్రత్యేకమైన విమానంలో కేసీ వేణుగోపాల్ దగ్గరికి రేవంత్ రెడ్డి పోయిండు. అక్కడ ఏ విధంగానైనా వీళ్ళిద్దరి పేర్లు తీసుకురావాలని చెప్పి మాట్లాడిండు. 31వ తారీఖు కలిసి 1వ తారీఖు రోజు రిలీజ్ అయినాయి ఈ పేర్లు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు జరిగింది. ఇగో నో నోటిఫికేషన్ ఇష్యూడ్, ది ఎలక్షన్ కమిషన్ హాజ్ నాట్ ఇష్యూడ్ ఎనీ నోటిఫికేషన్ ఫర్ సచ్ నామినేషన్. ఓకే, క్యాబినెట్ వీళ్ళని మొత్తం ఈరోజు మిస్గైడ్ చేసిండ్రు. జ్యుడిషియల్ కంటెస్ట్, ది హానరబుల్ సుప్రీం కోర్ట్ హాజ్ ఇష్యూడ్ ఇంటర్మ్ ఆర్డర్స్ డేటెడ్ 14/8/2024. ఇది 17వ తారీఖు ఉన్నది. ఇది పబ్లిక్ గైడ్ చేసిండ్రు. టోటల్గా ఇన్ని తీర్ల ఈరోజు గవర్నర్ పవర్స్ను ఏఐసిసి లాక్కునే ప్రయత్నం చేసిండు. గవర్నర్లు ఇచ్చే పేర్లు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈరోజు ఏఐసిసి ఇచ్చింది. కాబట్టి ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పనిచేసింది. ఈరోజు 101% కేసీ వేణుగోపాల్ మీద కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆయన పైన చర్యలు తీసుకోవాలనేది కూడా నేను డిమాండ్ చేస్తాను. దేనికోసం రాజకీయ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? అంటే గవర్నర్ కావాలా లెటర్ ప్యాడ్ మీద? దీని మీద ఏమున్నది? నీకు బట్టలిప్పి నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ నీకేం కావాలి? గవర్నర్ పవర్స్ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా గుంజుకుంటుంది?
గవర్నరు హైకోర్టు జడ్జిలను, క్యాబినెట్ మంత్రులను, ముఖ్యమంత్రులను ప్రమాణ స్వీకారం చేపించి కాన్స్టిట్యూషన్ హెడ్ అర్థమైందా, ఆయనకున్న పవర్స్, నేను ఒక 2 నామినేషన్ల అభ్యర్థం పెట్టుకునే పవర్స్ ఆయనకు ఉంటాయి. ఇవన్నీ ఈరోజు వాళ్ళ సుప్రీంకోర్టు దాకా పోయి ఎందుకు తీసేసిండ్రు? వీళ్ళకి అందరికీ పొలిటికల్గా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ తీసేసిండ్రు. అదే కోదండరామ్ను అక్కడ సుప్రీంకోర్టులో వంగబెట్టి తన్ని ఎలగొడితే మళ్ళీ కోదండరామ్ పేరు మళ్ళీ ముందు పెట్టి మళ్ళీ పంపితే ఈరోజు వీళ్ళు ఈ లెటర్ ప్యాడ్ ఒక్కటి చాలు మా అభ్యర్థులని, వీళ్ళు స్క్రీన్ షాట్ నగలు అన్నీ ఉన్నాయి, ట్విట్టర్లో పెట్టిన మా అభ్యర్థులని, అజారుద్దీన్ పెట్టిన స్టేట్మెంటు, ఈయన నాకు కాంగ్రెస్ పార్టీకి చాలా కృతజ్ఞతలు నాకు ఇచ్చినందుకని ఆయన పెట్టిన ట్విట్ నాకు అలా కంప్లీట్ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అవసరమైతే సుప్రీంకోర్టుకు నేను కూడా పోతా. మళ్ళీ ఇది కూడా కాకుండా నేను చేసే బాధ్యత నాది. ఆల్రెడీ ఇచ్చినాం కదా అబ్బా, నేను లీగల్గా కొట్లాడతాము, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. అర్థమైందా? తెలంగాణ ఉత్తగా రాలేదు, సరిహద్దులతో నేర్పలేదు, భావోద్వేగాలతో నేర్పడ్డ తెలంగాణ, సరిహద్దులతోని ఇట్లా రాసుకుంటే అయింది కాదు తెలంగాణ. కాబట్టి దాన్ని కాపాడుకునే ఈరోజు మేధావులు అమ్ముడుపోయినరు. అర్థమైందా? తెలంగాణను స్వయం ప్రకటిత మేధావులు మొత్తం పదవులకు పైసలకు అమ్ముడుపోయినరు. కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత నా పైన, మా పైన, మనందరిపైన ఉన్నది. దానికి ఈరోజు గవర్నర్ పవర్స్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుంజుకునే ప్రయత్నం చేసింది. ఆ పవర్స్ నీ పవర్స్ నీకే ఉండాలి అని చెప్పేసి ఈయన పవర్స్ ఈయనకే ఉంచే ప్రయత్నము సామాన్య ఈ దేశ పౌరునిగా నేను చేస్తున్నా. ఇది పరిస్థితి. కాంగ్రెస్కు సంబంధించి గవర్నర్ కోటాలో రావాల్సినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ రాజకీయ ప్రోద్బలంతో కాంగ్రెస్ ఆల్ ఇండియా కమిటీ ఒక కుట్ర చేశారంటూ కూడా బక్కా జయచంద్ర గారు ఏదైతే తెలంగాణ గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఏదైతే 2 ఎమ్మెల్సీ పదవులు ఏవైతే ఉన్నాయో గవర్నర్ కోటా కిందకి, దాంట్లో కూడా రాజకీయం చేశారంటూ కూడా బక్కా జయచంద్ర కొన్ని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీడియాకు చూపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడ గవర్నర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కమిటీకి కూడా వారు ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి దీన్ని ఎట్లా ముందుకెళ్తుంది ఈ ఇష్యూ అనేది మనం చూడాల్సిన అవసరం. ఖచ్చితంగా పోరాటం చేస్తాము, ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలందరి ముందు పెడతామంటూ కూడా బక్కా జయచంద్ర గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాము. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, రాజ్భవన్ నుంచి.